ఏంటండి ఆఫీసుకు పోలేదా? ఏమైందండి? ఏం చప్పుడు చేయరు? ఇతనెవరో గుర్తుపట్టిర్రా? మన శ్రీకాంత్, అదే పద్మక్క కొడుకు. హైదరాబాద్ లో చదువుకుంటుండు కదా, మొన్ననే వచ్చిండు. ఏమైందండి అట్లా చూస్తున్నారు? ఇంత ధైర్యం ఉంటా నా ఇంట్లోకి వస్తావు నా కొడక? ఏమండి, ఇంట్లోకి వచ్చిన వాళ్ళతోటి అట్లనే మాట్లాడతారా? కరెక్టేనే. నేను ఇంకా ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నా? అడుగురా బయటికి. ఏమండి, ఏంటి మీరు చేసేది? ఏయ్! ఇంత నమ్మినే నిన్ను కొంచెం మన సిగ్గు అనిపిస్తలేదా? పోయి వాడి పక్కన వాడుకున్నావు. థూ! ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? అతను నాకు చేసి అనిపించడానికి వచ్చిండు. ఏయ్! ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుకకు వస్తా. ఏమనుకుంటావు? ఏమైంది? ఏం జరుగుతుంది? ఒసేయ్, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? పోయింటికి. ఎందుకంటవేంది? చెప్పినా కదా రోజు చెస్ నేర్చుకోవడానికి పోతున్నా అని. సరే చెప్పినావు కదా, పో మరి. పోవుడేంది? ఇక్కడనే కదా రోజు నేర్చుకునేది. ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చికిటే లేచిందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చెస్ నేర్చుకోవడానికి రోజు సీతక్కల ఇంటికే వస్తున్నా. మాకు రోజు శ్రీకాంత్ నేర్పిస్తుడు. ఏందక్క, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకున్నానని మా ఆయన నన్ను కొడుతుండు. ఛీ, ఏం మాట్లాడుతురు మీరు? కొంచెమన్నా అనిపించలేదా మీకు? నా కల్లారా చూసినాక కూడా నమ్మకుండా ఎట్లుండాలి? అయితే సంబంధం అంట కడతారా? కొంచెమన్నా ఉండాలి బుద్ధి. ఏయ్, నీకేం తెలియదు. నేను 3 రోజుల నుంచి వీళ్ళని గమనిస్తున్నా. 3 రోజుల నుంచి వీళ్ళతో నేను కూడా ఉన్నా. మరి నేను కనిపించలేదా? నన్ను కూడా సంబంధం పెట్టుకున్నా అంతవా ఏంది? శ్రీకాంత్, బాగున్నావా? ఎప్పుడు వచ్చినా? నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. నిన్ననే వచ్చినాక. నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? నేను మంచిగానే ఉన్నా శ్రీకాంత్. బావలేడా అక్క ఇంట్లో? ఇప్పుడే ఆఫీస్ పోయిండు. అయ్యో, నేను ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడుతున్నా. రా లోపలికి. ఏంటక్క ఒకదాని వచ్చేసి ఆడుతున్నావా? లేదు శ్రీకాంత్, మన నవీన్ ఉంది కదా, ఆమె నేను ఇద్దరం కలిసి ఆడుతున్నాం. ఎలాగైనా సరే మా ఆయన మీద గెలవాలని నేను, వాళ్ళ ఆయన మీద గెలవాలని ఆమె, ఇద్దరం కలిసి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. అయ్యో అక్క, నేను ఎవరు అనుకున్నావు? మా కాలేజీలో ఉన్నప్పుడు నేను చెస్ చాంపియన్ తెలుసా? నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు నేర్పిస్తా. నేర్పి శ్రీకాంత్. అగో, కోతులు వచ్చినట్టున్నాయి. ఇంట్లోకి వస్తే ఆగవాగం చేస్తాయి. ఉండు, తలపేసత్తా. ఓకే, ఇది అద్దండి. ఇది వద్దు అక్క. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడికి వస్తా కాబట్టి ఇది నువ్వు ఇటు పెడితే చంపేస్తా. కాబట్టి ఇది పెట్టండి ఇక్కడ. అగో, ఎవరు వచ్చినట్టున్నారు. శ్రీకాంత్, నువ్వా? బాగున్నావా? బాగున్నా అక్క. ఎప్పుడు వచ్చినావు? నిన్ననే అక్క. ఇగో నవీనా, శ్రీకాంత్ వాళ్ళ కాలేజ్ లో చెస్ ఛాంపియన్ అంట. మన ఇద్దరికి చెస్ నేర్పిస్తా అన్నాడు. అవునా శ్రీకాంత్? నా మొగుడు ఎప్పుడు చూడు నువ్వు ఓడిపోతావే అని ఎగతాళి చేస్తాడు. ఎట్లా అయినా సరే చెస్ నేర్చుకొని నా మొగుడిని ఓడిస్తా. అక్కలు మీరు ఏం టెన్షన్ పడకుర్రి. మీకు ఈ తమ్ముడు ఉన్నాడు కదా, నేను నేర్పిస్తా. అక్క అది అడ్డకు పెట్టు. అక్క మీది ఇటు పెట్టు. సరే అక్క, నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్తా. అవునా? సరే, వస్తుంది.
చూసుకోండి అక్క. సరే అక్క వెళ్తున్నా. సరే. పక్కా కన్ఫర్మ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది. ఛ, ఇది ఇంకా రాలే. ఫోన్ చేస్తావు. ఏమండి? ఏమైందే? ఎక్కడున్నావు? ఎంతసేపు పోతావు? జల్ది రా ఇంటికి. అబ్బా ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాగు. అక్క మా ఆయనకి ఏమైందేమో అరుస్తుండు. నేను రేపు కలుస్తా. ఇగో తమ్ముడు మంచి అయ్యో మెల్లగా తమ్ముడు. అయ్యో అయ్యో పర్లేదక్క. నేనేం తప్పు చేయకపోయినా నువ్వు నన్ను అనుమానించినావు. తప్పు మాలో లేదు, మీరు చూసే మీ బుద్ధిలో ఉంది. సీత నన్ను క్షమించు. నేను తప్పు చేసింది. ఏం తెలుసుకోకుండానే నిన్ను అనుమానించింది. అవును, తప్పు నాదే వదిన. నేను చూసిందే నిజం అనుకున్నా. నాదే పాడు బుద్ధి. నన్ను క్షమించు. ఛీ, వేరే వాళ్ళని నువ్వు ఇట్లా చూస్తున్నావు అంటే రోజు నన్ను ఎన్నిసార్లు ఫాలో అవుతున్నావో ఏమో. అది కాదే. ఛీ, నాతో మాట్లాడకు నువ్వు. నవీనా, నవీనా, నవీనా. శ్రీకాంత్ తప్పు నాదే. నన్ను క్షమించు. ఏం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాను. పర్లేదు సార్. సీత తప్పైందే. అసలు నిజం తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకున్నాడు నాదే తప్పే. నన్ను క్షమించే. మొగుడు పెళ్ళాలన్నాక అనుమానాలు ఉండాలి, అంతేకాని నిజం తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని అనుమానించడం కరెక్ట్ కాదు. ఇన్నేళ్ల కాపురంలో నేనేంటో మీకు ఇంకా అర్థం కాలేదన్నమాట. సీత అట్లా అలాగే నీ కాలు పట్టుకుంటా. మీరు చేసిన దానికి ఇప్పుడే మర్చిపోవడానికి గాయమైంది నా ఒంటికి కాదు, నా మనసుకి. సీత మీరు భయపడకండి, నేనేం మిమ్మల్ని వదిలేసేలేను.